ఈరోజు మనం యావరేజెస్ డిస్కస్ చేద్దాం. యావరేజ్ మీన్స్ సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. కొన్ని నెంబర్స్ ఇస్తారు, యావరేజ్ కనుక్కోమంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 5, 6, 7. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ అంటే యాడ్ చేయాలి. 5 + 6 + 7. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్. కాబట్టి డివైడెడ్ బై 3. 5 + 6 11, 18/3. ఆన్సర్ 6. యావరేజ్ ఈ ఫార్ములా S/N. S అంటే సమ్, N అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఎన్ని నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్. 5 నెంబర్స్ ఉంటే 5తో డివైడ్ చేయాలి. 10 నెంబర్స్ ఉంటే 10తో డివైడ్ చేయాలి. ఎస్కి ఫార్ములా AN. ఎస్ అంటే సమ్. సమ్ అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. నెక్స్ట్, నెంబర్స్ ఆర్డర్లో ఉంటే, ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ, అదే విధంగా సేమ్ డిఫరెన్స్తో ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 5, 6, 7, 8, 9. ఇక్కడ నెంబర్స్ ఒక ఆర్డర్లో ఉన్నాయి, అదే విధంగా సేమ్ డిఫరెన్స్ ఉంది. ఇలా సేమ్ డిఫరెన్స్ ఉండి అసెండింగ్ ఆర్డర్లో ఉంటే అప్పుడు యావరేజ్ ఈ ఫార్ములా ఏమంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ అంటే 5, లాస్ట్ టర్మ్ అంటే 9/2. 5 + 9 14. 14/2 అంటే ఎంత? 7. నెక్స్ట్ 8, 16, 24, 32. ఇక్కడ కూడా నెంబర్స్ ఎలా ఉన్నాయి? ఒక ఆర్డర్లో ఉన్నాయి. ప్రతిసారి ఎంత యాడ్ అవుతోంది? 8 యాడ్ అవుతోంది. ఇలా ఒక సీక్వెన్స్లో ఉంటే యావరేజ్ ఫార్ములా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ అంటే 8, లాస్ట్ టర్మ్ అంటే 32, అంటే 40/2, అంటే ఆన్సర్ 20. నెక్స్ట్, ఫస్ట్ క్వశ్చన్. ఏ కార్ కవర్స్ 4 successive 3 km stretches at speeds of 10 kmph, 20 kmph, 30 kmph and 60 kmph. ఇట్స్ యావరేజ్ స్పీడ్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కుంటామంటే స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ 4 successive 3 km డిస్టెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 3 km డిస్టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? 12. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ డిస్టెన్స్ 3. ఫస్ట్ డిస్టెన్స్ ఎంత స్పీడ్? 10. టోటల్ టైం అంటే టైంని యాడ్ చేయాలి. నెక్స్ట్ డిస్టెన్స్ 3, స్పీడ్ 20. నెక్స్ట్ డిస్టెన్స్ 3, స్పీడ్ 30. నెక్స్ట్ డిస్టెన్స్ 3, స్పీడ్ 60. 3 × 4. డినామినేటర్లో 3ని కామన్ తీయండి. 1/10 + 1/20 + 1/30 + 1/60. నెక్స్ట్ 3, 3 క్యాన్సిల్. ఎల్సిఎం తీసుకోండి. 10, 20, 30, 60. ఎల్సిఎం 60. ఎల్సిఎం 60 కాబట్టి మైండ్లో 60 పెట్టుకోండి. 10ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 6. 20 అంటే 3. 30ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 2. 60 అంటే 1. 60 పైకి వెళ్తుంది. 4 × 60. 6 + 3 9, 10, 12. 12 5s. 4 × 5 20. 20 kmph. Next question. Average marks of the student in a class of particular exam is 80. Average marks ఎంత అని ఇచ్చారు? 80 అని ఇచ్చారు. If 5 students whose average marks in that exam is 40 are excluded. క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు,
వాళ్ళ యావరేజ్ 80 ఉంది. ఇప్పుడు 5 స్టూడెంట్స్ వెళ్ళిపోయినారు క్లాస్లోంచి. ఎక్స్క్లూడెడ్ అంటే తీసేసారు. వాళ్ళ యావరేజ్ ఎంత? 40. ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ యావరేజ్ వచ్చి 90. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రోట్ ఎగ్జామ్. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారని అడిగారు. నెక్స్ట్ చూడండి, స్టార్టింగ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలియదు కదా, n. ఇప్పుడు 5 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ అవుతారు? n-5. స్టార్టింగ్ n ఉన్నారు, 5 స్టూడెంట్స్ని ఎక్స్క్లూడ్ చేస్తే ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ అవుతారు? n-5. ఇక్కడ జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేస్తా. సమ్కు ఫార్ములా an. స్టార్టింగ్ n స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ ఎంత? 80. నెక్స్ట్ 5 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు, ఎక్స్క్లూడ్ అంటే మైనస్. 5 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు, వాళ్ళ యావరేజ్ ఎంత? 40. రిమైనింగ్ స్టూడెంట్స్ అంటే n-5, వాళ్ళ యావరేజ్ 90. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? n వాల్యూ కనుక్కోవాలి. n అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 80 into n 80n, 40 into 5 200, 90 into n 90n, 90 into 5 5 9s 45, 450. 90n లో 80n పోతే 10n, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 450 మైనస్ 200, 450లో 200 పోతే 250. n వాల్యూ వచ్చి 250/10 అంటే ఆన్సర్ 25. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 మల్టిపుల్స్ ఆఫ్ 3. 25 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 into 1, 3 into 2. ఇలా 3 మల్టిపుల్స్ ఏం రాయాలి మనం? 25 రాయాలి. మీరు గమనిస్తే ఇవంతా ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఫస్ట్ 3 6, ప్రతిసారి ఎంత యాడ్ అవుతుంది? 9 యాడ్ అవుతుంది, ప్రతిసారి 3 యాడ్ అవుతుంది. ఇలా ఒక ఆర్డర్లో ఉంటే యావరేజ్కి ఫార్ములా ఏమని చెప్పినాను? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ అంటే 3, లాస్ట్ టర్మ్ అంటే 25 into 3 75/2 అంటే 78/2. ఆన్సర్ 39. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ద పర్సన్ ఫర్ ద మంత్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్. ఇక్కడ జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే an. సమ్ అంటే ఈ 4 మంత్స్లో వచ్చిన శాలరీస్ని యాడ్ చేద్దాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ప్లస్ ఏప్రిల్. సమ్ ఫార్ములా an. యావరేజ్ ఎంతనిచ్చారు? 8000. n అంటే 4 మంత్స్, 4 మంత్స్ కాబట్టి ఇంటూ 4. నెక్స్ట్ ఏమని ఇచ్చారు? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ మే యావరేజ్ 8500. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే యావరేజ్ వచ్చి 8500. 4 మంత్స్ కాబట్టి ఇంటూ 4. నెక్స్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ క్యాన్సిల్ అయిపోతాయి. ఫస్ట్ జనవరి మైనస్ మే. 8000 into 4 అంటే 32,000. సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ జనవరి ఉంది, నెక్స్ట్ ఏముంది? మే. 8500 into 4 అంటే 34,000 వస్తుంది. నెక్స్ట్ మే శాలరీ ఇచ్చారు, ఎంతనిచ్చారు? 6500. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 2000 అంటే జనవరి శాలరీ వచ్చి రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 6500 మైనస్ 2000 అంటే జనవరి శాలరీ
4500. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇంత చేస్తే టైం వేస్ట్ కదా, షార్ట్ కట్ ఉంది, ఎలా చేయాలో చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ యావరేజ్ ఎంతనిచ్చారు? 8000. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే యావరేజ్ 8500. ఫస్ట్ ఏం చేయాలంటే కామన్గా ఉండేటివి పక్కన పెట్టేసేయాలి, అవి రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ జనవరి ఉంది కదా, లెఫ్ట్ సైడ్ రాసుకోండి. నెక్స్ట్ మే ఉంది కదా, రైట్ సైడ్ రాసుకోండి. జనవరిని లెఫ్ట్ సైడ్, మేని రైట్ సైడ్. నెక్స్ట్ మీరేం చేసినా లెఫ్ట్ సైడే చేయాలి. 8000 వచ్చి 8500 అయింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 500. ఇక్కడ ఎన్ని మంత్స్ ఉన్నాయి? 4 మంత్స్. ఇక్కడ కూడా ఎన్ని మంత్స్ ఉన్నాయి? 4 మంత్స్. 1 మంత్కి 500 ఇంక్రీజ్ అయింది, 4 మంత్స్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 2000. నెక్స్ట్ మే శాలరీ 6500. మే శాలరీ వచ్చి 6500. ఇప్పుడు ఏం కనుక్కోవచ్చు మనం? జనవరి శాలరీ కనుక్కోవచ్చు. 6500లో 2000 పోతే 4500. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా మనం తక్కువ టైంలో చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ హైట్ ఆఫ్ 50 పీపుల్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ 150 సెంటీమీటర్స్. స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు? 50 ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు క్లాస్లోంచి? 5 మెంబర్స్ వెళ్ళిపోయారు. 5 of them whose average height is 146 centimeters leave the class, and 5 others whose average height is 156 centimeters join. 5 మెంబర్స్ వెళ్ళిపోయారు, 5 మెంబర్స్ మళ్ళీ యాడ్ అయ్యారు. ఇప్పుడు ఫైనల్గా ఎంతమంది ఉంటారు? 50. 5 మెంబర్స్ వెళ్ళిపోయి 5 మెంబర్స్ యాడ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎంతమంది ఉంటారు? 50. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలా. సమ్ అంటే ఏఎన్, పైన రాసిందంతా ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్, సమ్ అంటే ఏఎన్. సమ్ అంటే ఏఎన్. ఏఎన్. స్టార్టింగ్ 50 పీపుల్ ఉన్నారు, యావరేజ్ వచ్చి 50 పీపుల్, యావరేజ్ 150. ఇప్పుడు 5 మెంబర్స్ వెళ్ళిపోయారు, వాళ్ళ యావరేజ్ వచ్చి 146. నెక్స్ట్ 5 మెంబర్స్ యాడ్ అయ్యారు, యావరేజ్ ఎంత? 156. నెక్స్ట్ టోటల్ 50 మెంబర్స్ ఉన్నారు. క్వశ్చన్లో ఏమడిగారు? నీవు యావరేజ్ హైట్. టోటల్ 50, నీవు యావరేజ్ హైట్ తెలియదు కదా, ఏ. అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం. 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 10s, 5 1s, 5 1s, 5 10s. 1500. 150 into 10 అంటే 1500 మైనస్ 146 ప్లస్ 156 is equal to 10a. 156లో 146 పోతే 10 అంటే 1510 is equal to 10a. 0 0 క్యాన్సిల్. న్యూ యావరేజ్ వచ్చి 151. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్సిస్ట్ ఆఫ్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇక్కడ ఎన్ని ఇచ్చారు? మెన్, ఉమెన్, చిల్డ్రన్. మెన్ వచ్చి 40%, ఉమెన్ వచ్చి 35%. రెస్ట్ అంటే రిమైనింగ్. టోటల్ 100 కదా, 100లో 75 పోతే 25, రిమైనింగ్ 25% వచ్చి చిల్డ్రన్. నెక్స్ట్ టోటల్ 100 అనుకుంటే, టోటల్ పీపుల్ వచ్చి 100 అనుకుంటే చిల్డ్రన్ ఏమవుతారు? 25. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఉమెన్ వచ్చి 35 అవుతారు, మెన్ ఏమవుతారు? 40 అవుతారు. ఇక్కడ ఎన్. యావరేజ్ కూడా ఇచ్చారు. మెన్ యావరేజ్ 70, ఉమెన్ యావరేజ్ 60, చిల్డ్రన్ యావరేజ్ 30. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గ్రూప్. యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గ్రూప్ ఎలా కనుక్కుంటాం? యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ వెయిట్స్ బై
నెంబర్ ఆఫ్ పర్సన్స్. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే టోటల్ ఎంతమంది 100. ఎస్ అంటే సమ్కు ఫార్ములా ఏఎన్ అంటే 40 into 70 అంటే 2800. సమ్కు ఫార్ములా ఏఎన్ ఉమెన్ యొక్క వెయిట్ యొక్క సమ్ 35 into 60. 35 into 60 5 6 30 6 3 18 2100. నెక్స్ట్ చిల్డ్రన్ యొక్క వెయిట్ ఎంత 25 into 30 750. యాడ్ చేయండి 2800 2100 750 16 5650 5650 divided by 100. డినామినేటర్లో 2 zeros అంటే 2 decimals 56.50. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 multiples ఆఫ్ 11. 11 multiples ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి. 11 into 1 11 into 2 and so on 11 into 12. ఇవంతా ఒక ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఏమవుతుంది ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ అంటే 11, లాస్ట్ టర్మ్ అంటే 11 into 12 132 divided by 2. 11 plus 132 అంటే 143 divided by 2. 2 sevens 2 ones 2 5s. ఆన్సర్ 71.5. నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్ ఆఫ్ 70 వాల్యూస్ ఈస్ 40. 70 వాల్యూస్ ఉన్నాయి, యావరేజ్ వచ్చి 40. ప్రతి వాల్యూని 20తో మల్టిప్లై చేస్తాం. ప్రతి వాల్యూని 20తో మల్టిప్లై చేస్తే యావరేజ్ కూడా 20తో మల్టిప్లై అవుతుంది. యావరేజ్ 40 కదా, ప్రతి నెంబర్ని 20తో మల్టిప్లై చేస్తాం కాబట్టి యావరేజ్ కూడా 20తో మల్టిప్లై అవుతుంది. 40 into 20 800. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ద వెయిట్ ఇన్ కేజీ ఆఫ్ 9 members ఆఫ్ ఎ స్కూల్ క్రికెట్ టీమ్ ఆర్. ఇక్కడ 9 members ఉన్నారు క్రికెట్ టీంలో, వాళ్ళ వెయిట్స్ క్లియర్గా ఇచ్చారు. మీన్ అంటే యావరేజ్, యావరేజ్ ఎంత అని ఇచ్చారు 56. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కో. మనం సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏఎన్ కదా, యావరేజ్ వచ్చి 56. ఎంతమంది ఉన్నారు 9 members ఉన్నారు. సమ్ అంటే అంతా యాడ్ చేయాలి కదా, యాడ్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, ఫస్ట్ ఎక్స్ అని రాసేసాము. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ 10s యాడ్ చేద్దాం, మళ్ళీ 1s యాడ్ చేద్దాం. 50 110 50 plus 60 110 170 170 230 270 320 370 410. 10s యాడ్ చేస్తే 410. ఇప్పుడు 1s యాడ్ చేద్దాం. 3 3 plus 2 5 9 9 plus 8 17 18 18 plus 5 23 23 plus 8 31. యాడ్ చేస్తే 440. మీరు ఎలా అన్నా యాడ్ చేసుకోండి, యాడ్ చేసిన తర్వాత మీకు ఎంత వస్తుంది 440. నెక్స్ట్ 56 into 9 6 9s 54 9 5s 45 50. x ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేయండి 63. 504లో 441 తీసేస్తే ఎంత వస్తుంది మనకు 63 వస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. 30 నుంచి 50 వరకు ఉండే ప్రైమ్ నెంబర్స్కి ఏం కనుక్కోవాలి, మనం యావరేజ్ కనుక్కోవాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 31, నెక్స్ట్ 37, నెక్స్ట్ ఏం వస్తుంది 41 43 47. యావరేజ్ అంటే అన్నిటినీ యాడ్ చేసి బై 5 చేయాలి. అన్నిటినీ యాడ్ చేసి బై 5 చేయాలి.
ఫస్ట్ యాడ్ చేద్దాం. ఫస్ట్ టెన్స్ యాడ్ చేద్దాం. 30 30 ప్లస్ 30 60 100 140 180. నెక్స్ట్ వన్స్ యాడ్ చేద్దాం. 1 8 9 12 19 యాడ్ చేస్తే 199 డివైడెడ్ బై 5. నెక్స్ట్ 5 3s 15 5 9s 45 5 8s. ఆన్సర్ 39.8. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 11 and 30 బోత్ ఎక్స్క్లూడెడ్. 11ని కన్సిడర్ చేయకూడదు. 11 నుంచి 30 లోపల ప్రైమ్ నెంబర్స్కి యావరేజ్ కనుక్కో. 13 17 19 23 29. ఇప్పుడు యావరేజ్ కనుక్కో. ఫస్ట్ యాడ్ చేయాలి మనం. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 నెంబర్స్. ఫస్ట్ సమ్ చేద్దాం. 10. ఫస్ట్ టెన్స్ యాడ్ చేద్దాం. 10 20 30 50 70. నెక్స్ట్ వన్స్ యాడ్ చేద్దాం. 3 10 19 19 ప్లస్ 3 22 22 ప్లస్ 9 31. యాడ్ చేస్తే 101. 101 by 5. 520 is 100. 5 2s. Answer 20.2. Next question. Average of 10 observations is 46. 10 observations ఉన్నాయి. Average వచ్చి 46. It was realized later that an observation was misread as 42. ఇది వచ్చి wrong. In place of 142. ఇది కరెక్ట్. కరెక్ట్ అబ్జర్వేషన్ వచ్చి 142. కానీ దాని ప్లేస్లో మనం బై మిస్టేక్ ఏమని రీడ్ చేసాం? 42 అని రీడ్ చేసాం. కరెక్ట్ వాల్యూ అంటే 142, రాంగ్ వాల్యూ అంటే 42. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కరెక్ట్ యావరేజ్ కనుక్కోవాలి. కరెక్ట్ యావరేజ్ ఫార్ములా వచ్చి రాంగ్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇక్కడ రాంగ్ యావరేజ్ అంటే 46. ఇది రాంగ్ యావరేజ్ ఎందుకంటే 142 బదులు 42 తీసుకున్నాం కాబట్టి యావరేజ్ కనుక్కున్నప్పుడు రాంగ్గా వచ్చింది కాబట్టి రాంగ్ యావరేజ్. నెక్స్ట్ కరెక్ట్ వాల్యూ అంటే 142, రాంగ్ వాల్యూ అంటే 42. ఎన్ని అబ్జర్వేషన్స్? 10 అబ్జర్వేషన్స్. 46. 142లో 42 పోతే 100. 100 by 10. 46 plus 10 56. Correct average 56. Next question. A class of 30 students appeared in a test. Average score of 12 students is 80. Next. 30 students ఉన్నారు. ఫస్ట్ 12 స్టూడెంట్స్ యావరేజ్ ఇచ్చారు. ఎంతని ఇచ్చారు? 80 అని ఇచ్చారు. రిమైనింగ్ 18 స్టూడెంట్స్ యావరేజ్ 75 అని ఇచ్చారు. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు? క్లాస్ యావరేజ్ కనుక్కోమన్నారు. ఎలా చేయాలంటే చాలా సింపుల్. ఫస్ట్ 30 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని 2 విధాలుగా డివైడ్ చేశారు. 12 స్టూడెంట్స్ 18 స్టూడెంట్స్. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏఎన్, సమ్ అంటే ఏఎన్, సమ్ అంటే ఏఎన్. నెక్స్ట్ 30 స్టూడెంట్స్, ఎన్ అంటే 30, యావరేజ్ తెలియదు కదా, ఫైండ్ అవుట్ చేయాలి. 12 స్టూడెంట్స్ యావరేజ్ 80. నెక్స్ట్ రిమైనింగ్ 18 స్టూడెంట్స్ యావరేజ్ వచ్చి 75. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. 6 5s 6 2s 6 3s. 5తో క్యాన్సలేషన్ చేద్దాం. 5 16s 5 15s. యావరేజ్ అంటే 16 into 2 32, 15 into 3 45. యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 77. ఆన్సర్ 4th ఆప్షన్. ఎంత చేస్తే టైం వేస్ట్ కదా. షార్ట్ కట్ ఉంది చూడండి. షార్ట్ కట్ ఏమంటే 12 స్టూడెంట్స్కి యావరేజ్ 80 NA. రిమైనింగ్ 18 స్టూడెంట్స్కి యావరేజ్ 75. మనం ఏం కనుక్కోవాలా? టోటల్
30 స్టూడెంట్స్కి యావరేజ్ కనుక్కోవాలి. ఇలా కనుక్కోవాలంటే ఇక్కడ సేమ్ నెంబర్ రాసుకోండి. 18 ఏమని రాయొచ్చు మనం? 75 + 5 అని రాయొచ్చు. 18 ఏమని రాయొచ్చు అంటే మనం 75 + 5 అని రాయొచ్చు. ఇక్కడ యావరేజ్ 75, ఇక్కడ యావరేజ్ 75. కాబట్టి ఇక్కడ కూడా యావరేజ్ ఎంత ఉంటుంది? 75. షార్ట్ కట్. ప్రతి నెంబర్కి యావరేజ్ 75 అయితే ఫైనల్గా యావరేజ్ కూడా ఎంత ఉంటుంది? 75. నెక్స్ట్ యావరేజ్ ఫార్ములా S/N కదా. ఇక్కడ ఎక్స్ట్రాగా ఎంత ఉంది? 60. 12 × 5 60. సమ్ అంటే AN 5 × 12. సమ్ అంటే 60. N అంటే ఇక్కడ ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేయాలా? 30. 32s. 75 + 2 77. ఆన్సర్ 4th ఆప్షన్. ఇక్కడ ఏం చేసామంటే ప్రతిదీ 75 కాబట్టి యావరేజ్ 75 అని రాస్తాం. ఇక్కడ ఎక్స్ట్రాగా 5 ఉంది. ఒక పర్సన్కి 5 ఉంది. 12 పర్సన్స్కి ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఆ ఎక్స్ట్రాగా ఉండే 60ని అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి 2 వస్తుంది. 75 + 2 77. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే 1తో స్టార్ట్ అవుతాయి. ఎన్ని నెంబర్స్? 30 నెంబర్స్. ఇలా ఒక ఆర్డర్లో ఉంటే యావరేజ్ ఫార్ములా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ అంటే 1, లాస్ట్ టర్మ్ అంటే 30 అంటే 31/2. 31/2 అంటే 15.5. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 × 1, 3 × 2 అండ్ సో ఆన్. 3 × 5. 5 మల్టిపుల్స్ అన్నారు కాబట్టి 3 మల్టిపుల్స్ 5 రాశాం. ఇక్కడ నెంబర్స్ ఒక ఆర్డర్లో ఉన్నాయి. నెంబర్స్ ఒక ఆర్డర్లో ఉంటే యావరేజ్ ఫార్ములా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ అంటే 3, లాస్ట్ టర్మ్ అంటే 15. 3 + 15 18. 18/2 అంటే 9. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్.